పరిశుద్ధమైన దేవుడి నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మరి ప్రభువు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, హల్లెలూయా, దేవుడి ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనం బలపరచబడతాం. దేవుడి ఆత్మను కలిగి ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మరి సేవకులు చెప్పిన మాట ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే, కొలస్సీయులకు రాసిన అధ్యాయము 2వ అధ్యాయము 9 నుంచి 10 వరకు మనం చదవగలుగుతుంటే అక్కడ ఏం చెప్పబడుతుందో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించు. తర్వాత ఒకసారి మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పబడుతుంది? ఆ సేవకులు ఏమి మాట్లాడుతున్నారు? ఆ గ్రంథంలో మన అధ్యాయంలో సేవకులు ఏమి మనకు జ్ఞాపకం చేస్తున్నారు? సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఏర్పరచబడి ఉన్నది. ఎందుకు చూస్తే ఆ వచనం ఏం మాట్లాడుతున్నారమ్మా అధ్యాయంలో? ఆయన ఆ పైన ఒకసారి మరియు ఆయన యందు మీరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ చేత పట్టబడ్డవాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన యందు పరిపూర్ణత మనం కలిగి ఉన్నాం. దేవత్వం కలిగిన లక్షణము క్రీస్తులో ఉన్నదని పౌలు గారు తేటగా వివరించి ఆ పత్రికలో రాస్తున్నాడు. నువ్వు నమ్ముతున్నావా ఈ మాటను? నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. సర్వ పరిపూర్ణత ఆయన యందు ఉన్నది. ఆయన యందు ఉన్న ప్రతి వారిని కూడా పరిపూర్ణంగా మార్చగలిగాడు. రాసుకుని మహిమపరచుకుందామా? దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నావో, ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నావో, దేవత్వం యొక్క సమస్త లక్షణములు ఈయనలో ఉన్నాయని ఎప్పుడైతే నువ్వు గుర్తించావో, నువ్వు ఎప్పుడైతే ఆయన కలిగి ఉన్నావో, నువ్వు పరిపూర్ణులుగా మార్చబడ్డావని ఆ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. పరిపూర్ణత కలిగిన వారికి అవిశ్వాసం ఉండదండి. పరిపూర్ణత కలిగిన వారికి కలవరం ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు మరొక మాట చెప్తున్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, కొరింథీయులకు రాసిన ఆ యొక్క అధ్యాయంలో 2 కొరింథీయులకు రాసిన అధ్యాయంలో 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మరి 2వ వచనం మనం చదివితే పౌలు గారి మాట కూడా మనం నమ్మగలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ పౌలు అనే వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు దూషకుడై, హింసకుడై, మరి ఆ దేవుని ప్రేమ కలిగిన వాడై
అయింది సంఘాలను కోల్చగలిగేవాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వ్యతిరేకముగా చేయబడే సౌలు అనబడే వ్యక్తి పౌలుగా మార్చబడి, నేను నిజాన్ని తెలుసుకున్నాను, నిజమైన దేవుడు ఎవరో నేను గుర్తించగలిగాను, ఈ యేసుక్రీస్తు వారిలో సమస్తమైన ఆదరణ కలిగి ఉన్నదని, ఈయన పరలోకానికి తీసుకుపోగలిగేవాడని పౌలు గారు యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అనేకమైన సంవత్సరాల నుంచి దేవుడి యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నాము. మనం చనిపోతే మనం ఏమి తీసుకుపోలేమండి, ఏమీ కూడా మనం తీసుకుపోలేము. గృహాలు మంచి మంచిగా కడుతూ ఉంటాం, మిత్తలు కడుతూ ఉంటాం, డబ్బులు ఉన్న కోటీశ్వర్లు అందంగా కడుతూ ఉంటారు. ఎంత బాగా కట్టారని ఆలోచన చేస్తూ మనం సంతోషపడుతూ ఉంటాం. కొంతమంది ఈర్ష్య కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈర్ష్య కలిగి ఉంటారు చాలా మంది కూడా. ఈ యొక్క సమయంలో ఈ భూమి మీద ఉన్న నివాసములు శాశ్వతమైనవి కావు, పరలోకమందు నివాసాలు ఉన్నవి చూపించగలుగుతున్నాడు. 5వ అధ్యాయం 1-2లో ఇది పరలోక రాజ్యం అని చెప్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం గాక. హల్లెలూయా. దేవుడి చేత కట్టబడ్డ గృహాలలో నివసించాలని ఆలోచన రావాలండి. ఈ గృహాల మనం శాశ్వతంగా ఉండలేం. ఈ రోజుల బట్టి చూస్తే 65, 70 వరకే క్లోజ్. ఎప్పుడో 2-3 తరాలలో ఉన్నవారు గట్టిగా ఉండగలిగేవారు. ఈ యొక్క తరానికి వస్తే కొంత ఉండగలరేమో, కానీ నెక్స్ట్ జనరేషన్కి వస్తే అత్తగా ఉండడం కష్టమేనండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 1-2 మనం చదివితే, ఈ భూమి మీద ఉన్న నివాసములు శాశ్వతమైనవి కావు, పరలోకమందు మీకు నివాసాలు ఉన్నాయి. మన పరలోకములో వస్త్రము ధరించుకునే వారిగా ఉంటామని పౌలు గారు చెప్పిన మాట నమ్మొచ్చా? నమ్మొచ్చా? దేవుడు కాదు కదా ఆయన, సేవకుడు కదా, నమ్మొచ్చా నమ్మకూడదా? నమ్మాలండి, నమ్మాలి. దేవుడికి స్తోత్రం. నమ్ముదాం. మరి ప్రభువు యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం ఏం చెప్తున్నాడు ఆయన? చదవమా ఒకసారి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుడి యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. గట్టిదముకొచ్చిన నా ముందు కూడా విశ్వాసం ఉంచండి. మీ హృదయాలు కలవరపడనీయకుడి, ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచగలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మును తీసుకుని పోతున్న. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఏం చెప్పాడు? స్థలాలు పరలోకమందు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్పగలుగుతున్నారు? నా తండ్రి ఇంట అనేకమైన స్థలాలు ఉన్నాయి, నేను ఉండే స్థలంలో మీరు లాగా నివసించినట్లు, మీరు కూడా జీవించినట్లు మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. యేసు ప్రభువు మాట నమ్ముదామా? పౌలు గారి మాట నమ్ముదామా? యేసు ప్రభువుని నమ్ముతున్నామా మనం? హల్లెలూయా, హల్లెలూయా. అంత నామంగా చూడాలి. యేసు ప్రభువుని నమ్ముతున్నాము కదా దేవుడని. సరే, పౌలు గారిని మనం నమ్మొద్దు. హల్లెలూయా. పౌలు గారిని నమ్మొద్దు. ఆయన మానవుడు అయి ఉన్నాడు, దేవుడి కోసం సేవ చేసేవాడుగా ఉన్నాడు. ఆయన కల్పితంగా చెప్తున్నాడేమో మనం అనుకోవచ్చు. మరి ప్రభువైన యేసుక్రీస్తు అబద్ధం ఆడుతున్నాడా? హల్లెలూయా.
ప్రభువారు సరిపోయి తిరిగి లేచిన మాట అబద్ధం అవుతుంది కదా మన ప్రాణలాగా. ప్రభువారు మరణించాడమ్మా, 3వ దినం లేస్తానని చెప్పాడా? ఆయన 3 దినాలు లేచాడా? శిష్యులకు కనిపించాడా? మరి అనేక కాలం జరిగించాడా యేసు ప్రభువారు? ఆ మాటను నమ్ముతున్నప్పుడు మరి ఈ మాటను కూడా మనం నమ్మవలసిన అవసరత ఎంతో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నమ్ముతారంటే యేసుక్రీస్తు వారిని కలిగి జీవించేవారు, పరిపూర్ణత కలిగిన వారు. ఖచ్చితంగా నాకు పరలోకంలో గృహాలు నా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని నమ్మగలిగిన వారు యేసు ప్రభువుని దేవుడిని నమ్ముతారండి. హల్లెలూయా. ఎవరు తీసుకుపోతారండి పరలోకం నిండు? ఎవరు తీసుకుపోవాలి? అదే అధ్యాయంలో ప్రభు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నేనే మార్గం, సత్యం, జీవం, నాతో తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడని ఖచ్చితంగా చెప్పగలిగాడు. హల్లెలూయా. నీకు పరలోకం రావాలనుకున్నప్పుడు, కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభువును వెంబడించగలగాలి. దేవుడి నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. పరిపూర్ణత కలిగి ఉన్నవాడు లోకానికి సంబంధించి విడిచిపెడతాడు. ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన అధ్యాయము 10వ అధ్యాయం ఒకసారి. రోమీయులకు రాసిన అధ్యాయము 10వ అధ్యాయము, పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనం నుంచి త్వరగా చదవాలి. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు విశ్వాసం మూలమగు నీతి ఏం చెప్తుంది? నీతి ఏం బోధిస్తుంది మనకి? ఎవడు పరలోకానికి ఎక్కిపోగలడు? ఎవడు క్రీస్తుని పైకి తీసుకురావడం కొరకై అగాధాలకు పోగలడు? విశ్వాసం కలిగిన నీతి మనకి ఎలా వివరిస్తుంది? ఆ నీతి ఏం మాట్లాడుతుందో మనతోటి అందరూ అవన్నీ చూడాలమ్మా. ఆ నీతి ఏం చెప్తుందో మనకి? ఎవడు పరలోకానికి పోగలడు? ఎవడు కిందికి పోగలడు? క్రీస్తు ఎవడు తీసుకురాగలడు? ఆ దేవుడే పాప శరీరాకారంతో తన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రతి వారి మానవాళి పాపపు నిమిత్తమై ఈ భూమి మీదకి పంపించగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరంటే నాకు ఇష్టం అన్నాడండి. నాకు ప్రాణం అన్నాడు. వారి కొరకైన ప్రాణం పెట్టని సిద్ధంగా ఉన్నాను, నేను ప్రాణం పెడుతున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా మాట్లాడగలిగారు. ఆయన మాటలో సందేహం లేదు. హల్లెలూయా. ఆయన ప్రేమలో కపటం లేదు, ఆయన వాగ్దానములో కల్మషం లేదు. అటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నాం. సరే, ఓకే. యేసు ప్రభువుని పరలోకం నుంచి కిందికి తీసుకురాగలిగేవాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. మరి భూలోకానికి ఎవరు ఉన్నాడంటే ఎవరికి కూడా లేడు. అగాధాలకు పోగలడా మనిషి? పోలేడు. పరలోకం ఎక్కగలడా? ఎక్కలేడు. యోహాను సువార్తలో నేనే మార్గం అన్నాడు తండ్రి మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మాట చదవం ఒకసారి. ఎక్కిపోవడం, క్రీస్తుని కిందకు తీసుకురావడం కొరకు, లేక దిగిపోవడం అనగా క్రీస్తును పైకి తెచ్చుటకు అని నీవు అనుకోవద్దు. అదేమో చెప్పుచున్నది, వాక్యము నీ వద్దను నీ నోటను నేను ఉదయం దాచబడినది బిడ్డల దేవునికి స్తోత్రం. ఆ వాక్యము ఏమి చెప్పబడుతుంది? దేవుడు వాక్యం అయినప్పుడు వచనం ఏమై ఉన్నది? ఆ నీతి ఏమై ఉన్నది? పరలోకి ప్రభు కిందికి రాలేదు, అగదానికి మనసు వెళ్ళలేదని చెప్పబడుతున్న మాట ఆ నీతి ఏమి బోధిస్తుంది మనకి? దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యమైనాడు. దేవుడు వాక్యమైనాడు. వాక్యము దేవుని వద్ద ఉంది. ఆ వాక్యము సమాధానం మనకి ఇవ్వగలుగుతుంది. ఆ వాక్యం మనకు వెలుగునిస్తుంది. ఆ వాక్యం మనకు పరలోకం చేర్చగలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ నీతి ఏం చెప్పబడుతుంది? దేవునికి స్తోత్రం. చదవమ్మా అక్కడ.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీకు నేను నేర్పిస్తున్నాను యొక్క సమయంలో ఆ వాక్యం నీ నోటను, తర్వాత నీ హృదయంలోనే ఉన్నది, అది విశ్వాస వాక్యమే. అదేమనగా దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం సంబంధించిన వాక్యం ఏమైనది? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన రక్షించబడదువు. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎవడను సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకు ప్రార్థన చేయడం ప్రతి వారి కొరకైనా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైనాడు. అదే అక్షయంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువారికి ప్రార్థన చేసిన ప్రతి వారిపై కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువారు మరణించి తిరిగి లేచాడని ఆ వాక్యము, ఆ మాట మన హృదయంలో భద్రపరుచుకుంటే పరలోకము మన సొంతము అవుతుందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతి కలిగిన మాటలండి. పరిశుద్ధమైన దేవుడు నామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. అయితే మొదటి గ్రంథాలు మనం చూడగలిగితే, పాత నిబంధన గ్రంథాలు మనం చూడగలిగితే, మరి ఆ యొక్క గ్రంథాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇశ్రాయేలు యొక్క జనాంగమును మోషే ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఐగుప్తుల నుంచి బయటికి నడిపించి వారికి మార్గం చూపిస్తూ ఉన్న మోషేని ఆ యొక్క ఇశ్రాయేలీలు నమ్మట్లేదండి. అప్పటి వరకు జరిగిన మేళ్ళంటే బాగా అనుభవించారు, సంతోషపడ్డ వారిగా ఉన్నారు, ఆనందించిన వారిగా ఉన్నారు. ఆహా, మాకు ఈ శ్రమ నుంచి మేము బయటకు వచ్చాం. ప్రేమ దేవుడి బిడ్డలు బాగా అర్థం చేసుకోవాలి. ఈ నరకం నుంచి, ఈ బాధల నుంచి మనము బయటకు వచ్చాం. ఈ యొక్క అంధకారం నుంచి మనం బయటకు రాగలిగాం. ఈ సేవకుడు ఎంత గొప్పవాడు అని మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. అదే సేవకుడు సియోను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు వారికి కొంత ఓపిక కూడా లేదండి, సహనం కూడా లేదు. సేవకుడిని కూడా అనుమానించి నిందించగలిగారు. అటువంటి విశ్వాసులు ఎందరో లేదండి సంఘాలలో. హల్లెలూయా. సేవకుల గురించి ఆ పురాత్మ భూతోలను దెయ్యపడిన ఆ యొక్క పురాత్మ, మీరు సర్వోన్నతమైన దేవుడి సేవకులు, మీరు మీకు మార్గాన్ని చూపించగలిగే వారిని తేటగా దురాత్మ పలికినప్పుడు సేవకుల్ని నిందించగలిగి అవమానపరచగలిగే విశ్వాసులు ఉండగలిగినప్పుడు వారు దీవెనకరంగా మార్చబడలేరు. హల్లెలూయా. అటువంటి స్వభావాలు ఉంటే తక్షణమే దాన్ని దూరపరచండి. దేవుడు నామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. దేవుడి సేవకులు నీకు మార్గాన్ని చూపించగలిగేవారు. దేవుడి సేవకులు నీ సమస్యల కొరకై ప్రార్థించేవారు. దేవుడికి స్తోత్రం. నీ బాధలు గుర్తించి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నీ క్షేమము కోరి ప్రార్థన చేయగలిగే వారి సేవకులు. అటువంటి సేవకులను అవమానపరిచే అధికారం నీకు ఉండకూడదు. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆ కొండ మీద మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు రాతి పలకల మీద దేవుడి రాత చేత మోషే మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ మోషేతో మాట్లాడతాడు.
మోషే, నువ్వు ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురాగలిగి ఉన్నావు కదా. వారు పాపానికి బానిసవుతున్నారు. వారి విశ్వాసాన్ని కోల్పోయారు, వారి నమ్మకాన్ని కోల్పోయారు, వారి జీవితంలో పాపానికి అప్పచెప్పుకుంటున్నారు. నువ్వు కిందికి దిగి వెళ్ళు, వారు నేను అంతం చేస్తానని దేవుడు చెప్తే, దేవుడు ప్రవైన మరి దేవుణ్ణి మోషే బతిమలాడుకొని క్షమించమని సేవకుడు బతిమలాడుతాడండి దేవుడు. హల్లెలూయా. ఎటువంటి స్థితిలో ఉన్నా క్షమించగలుగు మరి సేవకుడు చెప్పగలిగితే నువ్వు క్షమించబడతావు. ఆమేన్. హల్లెలూయా. దీవించండి ప్రభు అంటే నువ్వు దీవించబడతావు. అటువంటి సేవకులను ఉపవాసాలు చేస్తూ ప్రార్థన చేస్తూ రాత్రనక పగలనక నీ కోసం ఆలోచన చేయగలిగే సేవకుల్ని అవమానపరచగలిగితే అది శాపానికి కారణమవుతుందండి. ఎందుకంటే నేను శపించేవారు కాదు, నీ కోసం ప్రార్థించే సేవకులు నీ పక్షంగా ఉండగలిగేవారు. దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. అయితే మీరు కనిపిస్తులై ఉన్నారు, పాపిస్తులై ఉన్నారు, దూషకులై ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం అక్కడ మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు అహరోను వారితో కలిసి ఉన్నప్పుడు అహరోన్ని బెదిరించినట్లుగా మనం అధ్యాయాన్ని చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అహరోను మోషే కొండెక్కాడు, కిందకి రాలేదు. ఏమైనా మాకు తెలియదు, మాకు దేవుడు కావాలి. హల్లెలూయా. మాకు దేవుడు కావాలి. అహరోనికి భయం అయిందండి. ఏ సంప్రదాయంతో వారి మాట ప్రకారం పోదామని అహరోను తప్పు చేశాడు. అక్కడ మోషే గద్దించాడు. మోషేతో అహరోను మాట్లాడాడు, అయ్యా తెలుసు కదా వాళ్ళు ఏం చేస్తారో, అందుకే అట్లా చేశాడు అని అహరోను మోషేతో మాట్లాడతాడు. ఎంతో కోపం మండిపోయిందండి సేవకుడికి. ఆ సమయంలో అహరోను వారు చేసి మీ భార్యల దగ్గర, మీ బిడ్డల దగ్గర, మీ కుమార్తెల దగ్గర మనం ఉన్న ముక్కుకున్న యొక్క బంగారాన్ని, చెవులుకున్న వాటన్నింటినీ తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పడానికి ఆయన స్వాగతంతో ఒక బొమ్మను తయారు చేస్తాడు. ఆ బొమ్మను తయారు చేస్తే మన మూర్ఖపు ఆలోచన బట్టి ఇశ్రాయేలు ఈయనే దేవుడని ఆ బొమ్మకు ఒకటి మూర్ఖంగా ప్రవర్తించారు. కష్టమంతా మర్చిపోయారు, దేవుడి ప్రేమ మొత్తం మర్చిపోయారు, అకాలంలో చూడ ప్రతి బాధలు మర్చిపోయారు. ఒక బొమ్మను పట్టుకొని ఈయనే దేవుడు, ఆ దేవత తయారు చేసి ఈయనే దేవుడని గుర్తింపు పెట్టింది ఇశ్రాయేలు జనాంగం. వారి కొరకై, ఆ శాపం పోవడం కొరకై, ఆ బాధల పోవడం కొరకై వారు సంతోషపడుతున్నారండి లోకంలో. దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగుగాక. తాగుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, అనేకమైన కార్యాలు చేయగలుగుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు, కంతులు వేస్తున్నారు. దేవుడి ప్రేమ కాదని అవినీతి మార్గాన్ని తొక్కితే ఖచ్చితంగా దేవుడి యొక్క కనుదృష్టి మనం చూడగలుగుతుంది. అందుకని ప్రేమ బిడ్డలారా, సంఘములో ప్రతి కుటుంబము, దేవుని బిడ్డలు ప్రతి వారు కూడా క్షేమకరంగా ఉండాలని సేవకుడు వారి వరకే ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అతి ధన్యత మీకు అనుగ్రహించబడింది. మీ పక్షముగా, మీ బిడ్డ పక్షంగా, మీ అవసరం పక్షముగా మీకున్న రోగములను ప్రతి బాధల కొరకై సేవకుడు ఒక్కసారి కనుక ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన పరలోకి చేర్చబడి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అందుకే చాలా మంది కూడా సేవకు వచ్చినప్పుడు ఎంతో గౌరవిస్తూ ఉంటారు, మనకి ప్రత్యేకమైన స్థానం చూపిస్తూ ఉంటారు, మంచిది, కాళ్ళకు నీళ్ళిస్తూ ఉంటారు, శ్రేష్టమైన భోజనం పెడుతూ ఉంటారు, ఇష్టమైన వస్త్రాలు వారికి పెట్టేవారిగా ఉంటారు. సేవకులు అలా చూడగలిగినప్పుడు కూడా వారి పట్ల ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది. దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగునుగా. హల్లెలూయా. అది ఎంత దీవెనండి. మన పక్షంగా ప్రార్థించేవారు, మన క్షేమాన్ని కోరేవారు మన దేవుడు లాంటి వారిని గుర్తించగలగాలి. దేవుడితో సమానం కాదు, అయినా సరే దేవుడు వారి ప్రార్థన బట్టి మనము బలపరచబడుతూ ఉంటాం. ఏం చెప్పింది సేవకుడికి? ఆ దైవం ఏం మాట్లాడుతుంది? సర్వోన్నతమైన దేవుడి యొక్క మార్గమును దేవుడిని కనపరచగలిగిన వారు మీరు జాగ్రత్త అని చెప్పబడుతుంది అపోస్తలుల కార్యాలలో.
దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకో మనం జ్ఞాపకం చేస్తున్నాము, నీతి లేకుండా మనం జీవించొద్దు, విశ్వాసము కోల్పోయి మనము జీవించొద్దు. లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నా విడిపించగలిగే వాడు ఉన్నాడు. ఎంత రోగము వెంటాడుతున్నా నా రోగాన్ని భరించగలిగే వాడు ఒకైనా ఉన్నాడు అనే నమ్మకం విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. డాక్టర్ మరి వెళ్తున్నావా? వెళ్ళు, దేవుడి కృప నీకు తోడుగా ఉంటుంది. మరి బాధలో దుఃఖం ఏడుస్తున్నావా? సమస్య కొరకై ప్రార్థించు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆయన, నీ పక్షంగా సహాయం చేస్తా. దేవుడు నామమునకి మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సిరియా దేశంలో నయమాన్ అనబడే వ్యక్తి సైన్యాధిపతి అయిన నయమానుకు కుష్ఠరోగం కలిగిందట. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలో ఒక స్త్రీ, ఒక చిన్నది నయమాను భార్యకు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, పని బిడ్డగా మార్చబడ్డప్పుడు ఆ యజమానులైన భార్యతోటి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఒక స్త్రీ ఒక మాట వివరిస్తుందండి. నా యజమానికి ఉన్న ఆ యొక్క సమస్య నా దేశంలో, నా ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అయినా ఈ యొక్క సమస్యకు పరిష్కారమును అందించగలడు అని చెప్పగా ఈ నయమాను రాజు వద్దకు పోయాడట. రాజు వద్దకు పోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలండి, బాగా మీకు అర్థం కావాలి. ఈ నయమాను రాజు వద్దకు పోతే ఈ సమస్య చెప్పగలిగాడు. ఎక్కడికి పోయినా ఆ సమస్య పరిష్కారం కావట్లా. చాలా ఆస్తి ఉంది, ఏదైనా చేయగలడు, సమస్య పరిష్కారం కావట్లా. దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. సిరియా రాజు వద్దకి నయమాను వెళ్ళి ఆ సమస్య చెప్పినప్పుడు ఇశ్రాయేలు రాజుకి ఒక పత్రిక రాస్తాడు. పత్రిక రాసి ఆ పత్రికలో ఏమో తెలుసా, ఆ కుష్ఠు రోగాన్ని తగ్గించమని ఆ పత్రిక రాస్తే ఆ రాజుకి ఏం చేయాలి అర్థం కావట్లేదండి. పట్ల చూసుకుంటున్నాడు, నేను ఎందుకు పత్రాలు అనుకుంటున్నాడు. ఎలీషాకు అందించబడింది. దేవుడు నామమునకి మహిమ ప్రభావం కలుగును గాక. ఎలీషాకు విని అది దీని కొరకే వచ్చింది అనుకొని మళ్ళీ ఇశ్రాయేల్ రాజుకి మొత్తం పంపినప్పుడు ఈ నయమానును ఎలీషా గృహానికి పంపిస్తారు. పంపించినప్పుడు ఎలీషా ఏం మాట్లాడతాడు తెలుసా? యోర్దాను నదిలో మునగమని చెప్తాడు. ఇది మారు దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోర్దాను నదిలో బాగా మునుగు, నువ్వు శుద్ధి అవుతావు అని చెప్పబడుతుంది. ఆడికి కోపం వచ్చింది. ఎవరికి? నయమానుకి కోపం వచ్చింది. అదేంటి, మా దేశంలో ఉన్న వాటిని గొప్పయా అని కోపడుతున్నప్పుడు అతని శిష్యులలో ఒకడు, అయ్యా ఆ వ్యక్తి ఒక మాట చెప్తే స్నానము చేసి శుద్ధుడవు కమ్మనే మాట శ్రేష్టమైంది కాదా? శుద్ధి చేయబడమాట శ్రేష్టమైంది కాదా? హల్లెలూయా. మన దేశంలో ఉన్నాయి, బాగానే ఉన్నాయి. దాంట్లో మునిగి శుద్ధుడవు కమ్ము అనే మాట శ్రేష్టమైంది కాదా? దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధుడు కమ్మనగా సరే అనుకున్న ఆ వ్యక్తి వెళ్ళి ఆ నీటిలో మునిగితే అతని యొక్క శరీరం అంతా కూడా శుద్ధి చేయబడుతుందండి. ఆ రోగం అంతా కూడా తొలగించబడ్డది, పేటగా మార్చబడ్డాడు. హల్లెలూయా. గుండెలో పగిలిపోయాయి నయమానుకు. అయ్యో, ఎంత గొప్ప దేవుడు ఇశ్రాయేలు యొక్క దేవుడు, ఈ ఎలీషా దేవుడు ఎంత శ్రేష్టమైన వాడా! ఒక్క మాట చెప్తేనే నా రోగము తొలగించబడదే, ఒక్క మాట చెప్తేనే ఈ శుద్ధిగా మార్చబడ్డాడే. నాకు ఈ లోకంలో ఏ దేవుడు నాకు అవసరం లేదు, ఈయన దేవుడే శ్రేష్టమైన వాడని నయమాను సాక్షి చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కొంత కానుకలు తెచ్చిండండి నయమాను. బంగారాన్ని, దుస్తులు తీసుకురాగలిగాడు. హల్లెలూయా. కొన్ని తీసుకురాగలిగాడు. వాటిని తీసుకోవాలని ఎలీషాకి చెప్తే ఎలీషా వద్దని పంపించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా వద్దని పంపించాడు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మనిషికి ఎంత దుర్బుద్ధో, మనిషికి ఎంత దుర్బుద్ధి అండి. చావులు కాదన్నమాట శిష్యుడు చేస్తారండి. ఎప్పుడన్నా అందరూ చేసే పనులు అయ్యే. హల్లెలూయా.
అందరూ చేసే పనులు అయ్యారండి సంఘాలలో. దేవుడికి పేరుకి దేవుడి మధ్యలో రాగలుగుతున్నారు కానీ సంఘాలు చాలా మంది చేసే పనులు అవే. సేవకులు ఏం చేయొద్దాడు అయ్యా చేస్తూ ఉంటారు. సేవకులు ఏం చేయొద్దంటారు అయ్యా చేస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా ఇది తప్పని చెప్పుకుంటే సేవకులు కదా నిందించేవారుగా ఉంటారు. అయ్యా ఇది అవమానము, ఇది మన మార్గం కాదని చెప్తే దాన్ని పట్టుకొని నాకంటే ఎక్కువ సేవకులు తెలుసా, పొరపాటు పడకండి వెళ్ళారా. హల్లెలూయా. మిమ్మల్ని సరైన మార్గం చూపించాలనే సేవకులు ఏర్పాటు చేశాడు దేవుడు. సేవకుని దూషించే మాట నీ నోట రాదు. జ్ఞానవంతుడు అయినా పర్వాలేదు, గొప్పవాడమైనా పర్వాలేదు, చదువుకున్న వాడమైనా పర్వాలేదు, ఒక ఉద్యోగం చేసేవాడమైనా పర్వాలేదు. సేవకులు చెప్పే మాటను సేవకుడు కానీ దూషించే తత్వం నీ వద్దకు రావద్దు. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే సేవకులతో పాటు ఉంటూనే తప్పుడు పనులు చేస్తారండి. సేవకుడే సేవకుడు తెలియదు అనుకుంటా, దేవుడికి తెలియదా? ఒక్కసారి సేవకుడు పోయి దేవుడికి ప్రార్థన చేస్తే ఇష్టం మొత్తం బయట పెడతారు ఖచ్చితంగా. అయ్యా నువ్వు ఇలా చేస్తావు తప్పు అని చెప్పంటే మొహం ఎట్టో మారిపోతుంది. మీకు మంచి చెప్తాడు సేవకుడు, కీడు చెప్పడు కదండి. అమ్మ నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నా అలా మాట్లాడుతావు చెప్తే ఏమాట చెప్తాడు సేవకుడు? మంచిగా చెప్పగలిగేది అది మనం అర్థం చేసుకోగలగాలి. ఒక సేవకుడు ఒక మాట చెప్తున్నాడంటే మన మేలు కోసమే, గద్దించాడంటే అది మన మేలు కోసమే అని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు విశ్వాసకుడు వ్యక్తికి గుర్తింపది, నీవు ఆత్మ కలిగి ఉన్న దానికి గుర్తింపది, నీకు పరలోకానికి మార్గం అది. అదే ఎలిషాతో ఉన్న శిష్యుడైన గేహజీ సేవకుడు కాదన్న వాటిని పరిగెత్తుకుంటూ పోయి అబద్ధంలో ఆడుతూ నా సేవకులు ఇప్పుడే పంపించారు పాలెం నుంచి, మాకు కొంత అవసరం అయినది ఆ వెండి ఆ దుస్తులు అంటే ఆ వెండిని రెండంతలుగా తీసుకోమని చెప్తూ ఉంటారు. దుస్తులు రెండంతలుగా తీసుకోగలిగారు. ఆ సమయంలో గేహజీ మరి ఎలీషా యొక్క శిష్యుడిగా ఉన్న గేహజీ నయమాను వెళ్ళిపోతూ ఉండగా అతని దగ్గర పరిగెత్తుకుని పోయి క్షేమమా అని యొక్క నయమాను మాట్లాడితే క్షేమమే, పాలెం నుంచి మా వారు ఇప్పుడే వచ్చారు, మాకు కొంత అవసరమై ఉన్నది సరే అని పంపించి ఆ నయమాను శిష్యులతో పాటుగా వారికి అప్పచెప్పి మరి గృహంలోకి వచ్చిన తర్వాత వారికి మళ్ళీ వెనక్కి పంపిస్తాడు గేహజీ. ఆ సమయంలో దేవునికి స్తోత్రం. గేహజీ నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అబద్ధమనే మాటను దేవుడు యాక్సెప్ట్ చేయడండి, అంగీకరించడు. ప్రేమ బిడ్డలారా అది జ్ఞాపకం చేసుకోండి. చాలా రకాలుగా సేవకులు చెప్తూ ఉంటారు, వాక్యాలు గ్రహించారు. మీ సేవకులు ఎలా చెప్తున్నారు జ్ఞాపకం చేసుకోండి. అబద్ధానికి జనకుడు సాతాను. ఆమేన్. అపోస్తల కార్యాలలో పొలం అమ్మేన మరి వారు కూడా ఆ సమయాలలో దేవుడిని మాట్లాడ కాదని అబద్ధం అనగలిగారు. దేవుడి నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. 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 మరి ఈ సమయం ప్రకారం దేవుని బిడ్డలారా మనం విషయం జ్ఞాపకం చేసుకుందాం. అబద్ధానికి జనకుడు సాతాను చెప్పగలిగాం. గేహజీ నువ్వెక్కడికి వెళ్ళావు? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2 రాజులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. త్వరగా చదవాలి. 2 రాజుల్లో గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు రథం దిగి
వచ్చినప్పుడు ఆ, నీతో కూడా రాలేదా? ఆ, వస్త్రములను ఆ, ఆ, గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకున్నకు ఇది సమయమా? కాబట్టి నైమానుకు నాకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటీరునని చెప్పగా వాడు మంచు వలె కుష్టము కలిగి వీళ్ళ దేవునికి స్తోత్ర. చూడండి ప్రేమ బిడ్డలారా, దీవించేది సేవకుడే. ప్రభువు వీళ్ళు దీవించమని, వీళ్ళు క్షమించమని మోషే దేవుడికి ప్రార్థించగా ఆ ప్రార్థన ఆలకించమని క్షమాపణ పొందుకున్నారు. మీ పక్షంగా క్షమాపణ కావాలని, మీ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పగలిగేది సేవకుడు. దేవుడి నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవకుని యొక్క మాట మనం వినగలగాలండి. ఏం చెప్పబడుతుందో మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా నువ్వు చేయగలిగి ఉన్నావు, అబద్ధముతో నువ్వు మాట్లాడుతున్నావు కనుక ఆ కుష్ఠరోగం ఆయన కలిగిన కుష్ఠము నీకు నీ సంతతికి కలుగునుగా కానీ చెప్పగా సేవకుడు ఏమైంది? శాపము అనుభవించాడు. హల్లెలూయా. శాపం అనుభవించాడు. తరతరాల్లో కూడా ఆ శాపంలో ఉండిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. ఎందుకండి మనము అవమానపరచబడ్డాం? అబద్ధాలతో మనం ఎందుకు జీవించాలండి? ఆ సాతానుతో మనం ఎందుకు సహవాసం చేయగలగాలి? ఎందుకు కపటమైన వేషధారణ మనం కలిగి జీవించగలగాలి? దేవుడి నామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. ఇది పాత నిబంధన గ్రంథంలో ఆ ప్రవక్త చెప్పిన ప్రకారం జరిగించబడితే, మరి కొత్త నిబంధనలో 5వ అపోస్తలుగా అన్నయ్య సభ్యులు కూడా పొలాన్ని అమ్మి సేవకుల దగ్గర తీసుకురాక వెళ్తున్నప్పుడు అక్కడ కూడా అబద్ధం ఆడారు. ఉన్నారా వాళ్ళు? హల్లెలూయా. వాళ్ళకి తెలుసు అబద్ధంతో ఎలా జీవించాలో. అది దేవుడి మార్గం కాదు. నీకు కావాలంటే నీకు దేవుడు ఇస్తాడు. దేవుడికి ఇవ్వగలుగుతాడు. కన్నీరు వేసి నువ్వు ప్రార్థించగలిగితే నీ సమస్య పరిష్కారం జరుగుతుంది. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చెప్పగలిగాడు? మీ హృదయాలు కలవరపడలేకుండా నా యందు విశ్వాసం ఉంచమంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ప్రేమ చేత మనం నింపబడగలిగి ఉన్నప్పుడు మనకు పరిపూర్ణత ఎవరు కలిగి ఉంటున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి పరిపూర్ణంగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు వారిని బట్టి మన పాపము కొట్టివేయబడ్డది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనం క్షమించబడ్డాం. పరలోకానికి మనకు మార్గము అనుగ్రహించబడ్డది. దేవుడి నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన అధ్యాయము 2వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవాలమ్మా చివరిగా. యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. హల్లెలూయా. సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్న తర్వాత మరియు ఆయన యందు మీరును సంపూర్ణమై ఉన్నారు. ఆయన ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. మీరును సున్నతి యందు స్వభావంలో విసర్జించి ఆయన యందు పొందితిరి. బాప్తిస్మము ఆయనతో కూడా పాతి పెట్టబడ్డవారై ఆయనను
దేవుని ప్రభావంతో విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా లేచి దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, బాప్తిస్మం వల్ల మీరు ఎప్పుడో మరణించారని, ఆయన లేచడం ద్వారా మీరు కూడా లేవబడ్డారని మన వాక్యం ద్వారా తేటగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభు వారికి ప్రార్థన చేస్తున్న ప్రతి వారితో కృప చూపించినట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఐశ్వర్యవంతుడైన దేవునికి స్తోత్రం. మనం పరిపూర్ణంగా మార్చబడాలి. ఎవరు వెంబడించగలగాలి? ఎవరి యొక్క మన విశ్వాసం కలిగి ఉండాలి? ప్రభువారు మరణించి తిరిగి లేచాడని మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో ఆ మాట, ఆ యొక్క వచనములు మనలో ఉంటాయో మనం పరలోకానికి చేర్చబడతాం. మనం రక్షించబడ్డ వారిగా ఉన్నాం. దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తనకు ప్రార్థన చేయు వారందరికీ కృప చూపించిన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఐశ్వర్యవంతుడైనాడు. అందుకనే మన ప్రతి అవసరంలో తన మహిమ తెచ్చబడుతున్నాయి. ఎవరికి ప్రార్థించగా? ప్రభు అయిన దేవునికి, ప్రభు అయిన దేవునైన యేసుక్రీస్తు వారికి సర్వ పరిపూర్ణ కలిగిన దేవునికి నువ్వు ప్రార్థన చేయగా నీకు విడుదల అనుగ్రహించబడుతుంది. సందేహపడకండి బిడ్డలారా, కలవరం పడకండి, ఆందోళన పడకండి, కృంగిపోకండి. లోకాన్ని విడిచిపెట్టగలిగారు మీరు. మళ్ళీ లోకం జీవిస్తున్నారంటే నువ్వు శాపాలు అనుభవిస్తావు కానీ శ్రేష్టమైన జీవితం అనుభవించలేవు. మళ్ళీ నీ దేవుడిని ప్రేమించేవాడిగా ఉంటాడు, నీ పిలిచేవాడిగా ఉంటాడు, నీ పక్షిగా సహాయం చేయగలిగేవాడు ఉంటాడు. నువ్వు కలవర పడుతున్నావేమో, నువ్వు దేవుడికి ప్రార్థించి చూడు, నీ కలవర నుంచి నీకు విడుదల కలుగుతుంది. అది రోగమే కానీ, వేదనే కానీ, అప్పుడే కానీ, గర్భఫలం లేకపోవడమే కానీ, అనారోగ్యంతో బాధపడటమే కానీ, నీ కుటుంబ సమస్యలే కానీ, వివాహం జరగకపోవడమే కానీ, ఉద్యోగం రాకపోవడమే కానీ, ప్రతి సమస్యకు నువ్వు ప్రార్థన చేయగా నీ పట్ల నీ ప్రార్థన ఆలకించి కృప చూపించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ పరిపూర్ణ కలిగి ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. ఇంకో మాట చెప్పొచ్చండి. ఎలాగ దేవుడు చెప్తూ ఉంటాం, ఆయన పాప శరీరాంగ లోకానికి వచ్చాడు మన పాపాలను మెత్తమై. మన పాపములను భరించగలిగిన వాడు దేవుడు ఎవరి వల్ల కాదు కనుక అలాగైనా ఆయన దేవుడు అయితాడు. అది కాక సర్వ పరిపూర్ణ కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే రాసుకుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఈ మాట దేవుని కనుక మార్చబడును గాక.